హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే లక్కీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా? మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు గ్రూమ్ వీడియోని. గెట్ రెడీ విత్ మీ, నో నాతో కాదు, గెట్ రెడీ విత్ మై బేబీ బాయ్. సో వేదాంశ్ బాబుకి తలనీలాలు ఇచ్చినప్పుడు వీడియో ఇది. సో ముందు రోజు మేము ఇట్లా ఫ్రాక్ వేసి పిక్స్ తీసుకోవాలి అని అనుకున్నాము. సో దానికోసం ఇప్పుడే లేచి చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఇంకంతా కొంచెం అట్లా ఎత్తుకొని రెడీ చేస్తుంది మా మమ్మీ. మేము ఫొటోస్ తీసుకోవడం ఏమో కానీ మా మమ్మీకి పెద్ద టాస్క్ అయిపోయింది. వాడిని చూసుకోవడమే పెద్ద టాస్క్ అంటే మళ్ళీ వాడిని రెడీ చేయడం, అది గర్ల్ బేబీ లాగా. అస్సలు చూడండి ఎలా ఏడుస్తాడో, అస్సలు మాటే వినడు. ఇంక మా మమ్మీ ఎలాగోలాగా ఫ్రాక్ కూడా ఫస్ట్ నెట్లో మంచిగా గ్రాండ్గా తీసుకుందాం అనుకున్నాం. తర్వాత వాడి గురించి తెలిసి మా డాడీ ముందే చెప్పారు, అస్సలు వాడు ఉంచుకోడు, మీరు అలాంటి సాహసాలు అసలు చేయొద్దు అని చెప్పి. ఇంకా నేను కూడా అది కాటన్ ఫ్రాక్, అసలు నీళ్ళెంత వస్తుంది, అసలు ఏం గుచ్చుకోదు, లూజ్గా ఉంది. సో అది తీసేసుకున్నాను. అది మా మమ్మీ అది వేసేసి జస్ట్ పిలక వేసి పూలు పెట్టాలి, రేపటితో తల్లిలాలు ఇచ్చేస్తాం కాబట్టి గుండైపోతుంది మా వేదాంశ్ బాబుకి. సో అందుకని చెప్పి మా మమ్మీ రెడీ చేస్తున్నారు. అది చూడండి ఆడుతూనే ఉంటాడు. పౌడర్ పఫ్ తీసేసుకొని ఆడుతాడు, దువ్వుతుంటే కోమ్ తీసేసుకొని ఆడతాడు. అది చూడండి ఎలా చూస్తున్నాడు, ఏ అంటే ఏ అంటాడు. అసలు వాడికి అప్పటికి మాటలే రావు, ఇంకా ఆడుతూనే ఉంటాడు ఇంకా 24 hours. మా మమ్మీ ఎలాగోలాగా చేసేస్తే మా చెల్లెలు స్టిక్కర్ తెచ్చి స్టిక్కర్ పెడదాం అని అంటుంది. నార్మల్గా అయితే తిలకం పెడతాం కదండి, మా మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లోనే చేశారు తిలకం, దాన్ని ఏదో అంటారు, బ్లాక్ కలర్లో చేశారు. అది పెట్టకుండా స్టిక్కర్ పెడదామని చెప్పి పండు చెప్తుంది. ఇంక మమ్మీ సరే తీసుకురా పెడదామంటే దాన్ని కూడా చూసి ఏదో ఆడేదనుకొని ఆడుతున్నాడు, పండు వైపు చూస్తున్నాడు పెడుతుందని చెప్పేసి. ఇంకా లోపలంతా ఒక కలర్ ఆపోజిట్ కలర్ బెడ్షీట్ వేసి చేస్తున్నారు మహి డాడీ. పిక్స్ తీద్దాం, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఎక్కువసేపు ఉండడు వాడు. ఇప్పుడు ఇంకొక 1/2 hour అయిందంటే బాత్ చేయించేసాం కదా, నిద్రపోతాడు. ఇంకా రెడీ చేసేసి లోపల తీసుకెళ్ళాము. పండు ఫోటోగ్రాఫర్ ఈరోజు, మనీ అంతా పండుగకే ఇవ్వాలి ఈరోజు. ఇంకా మహి లైట్ పట్టుకున్నారు, అంత లైటింగ్ రావట్లేదని డాడీ ఆడిస్తున్నారు పైన బొమ్మతోటి. నేనేమో వీడియో షూట్ చేస్తున్నా, ఏం చేస్తున్నారా వీళ్ళని చెప్పి. కానీ పండుగ వాడంటే ఎంత ఇష్టం అంటే, నాకు ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఒక పిక్ దివే అంటే అస్సలు పో నేను తీయను అసలు అంటది. అదే వేదాంశ్ బాబుకి అయితే వాడు ఏడవని ఏదన్నా చేయని పిక్స్ తీస్తుంది. అది చూడండి, వాడు కూడా డాడీ మహి కానీ వాళ్ళిద్దరితో అయితే ఎంతసేపు అన్నా పిక్స్ తీసుకుంటాడు వాడు. అదే అమ్మతో నాతో మేమంతా ఎంత చూసుకుంటామండి వాడిని, అయినా కానీ మాతో పిక్స్ తీసుకోరా అంటే మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏడుస్తాడు. అది చూడండి మహి దగ్గరికి వెళ్ళాడు, ఫ్యాన్తో ఆడుతున్నాడు. ఆ స్విచ్ ఆపను ఆన్ చేయను. మాతో పిక్స్ అంటే మాత్రం ఏడుస్తాడు. ఎవరి దగ్గరికి వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య దగ్గర వాళ్ళు అయితే హ్యాపీగా నవ్వుకుంటూ తీసుకుంటాడు. ఇంకా పిక్స్ అయితే చాలా వరకు తీసాము. అంటే తెలుసు కదండి, పిల్లలతో తెలిసిందే కదా, ఎక్కువ పిక్స్ రావు. ఏదో అన్నీ ఒక 100 తీస్తే దానిలో 10 15 మంచిగా వస్తాయి. సో అది విషయం. పిక్స్ తీర్చుకొని అయితే నిద్రపోయాడు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.